హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భావన టాక్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి అవిసె గింజల పొడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది యాజ్ వెల్ యాజ్ హెల్దీ కూడా. సో ఇది అనేది ఇడ్లీలలో కానీ దోశలో కానీ జొన్న రొట్టెలో కానీ ఈవెన్ వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకొని తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ అండి. సో దీని ప్రాసెస్ మీకు ఇప్పుడు చకచకా చెప్పేస్తాను. సో ఫస్ట్ కావాల్సిన పదార్థాలు చూసేయండి. అవిసె గింజలు, నువ్వులు, కరివేపాకు, చింతపండు, ఎండుమిర్చి, ఉప్పు రుచికి తగ్గట్టుగా. సో ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ వాటన్నిటిని మనము అవిసె గింజల్ని నువ్వుల్ని వేయింపాలన్నమాట. సో ఫస్ట్ బాండీ పెట్టేసుకొని అవిసె గింజల్ని వేసుకుంటున్నాను. చూడండి, అవిసె గింజలు 1 కప్పు వేసుకొని ఇలా బాగా వేయించుకోవాలన్నమాట. ఇవి ఆల్రెడీ కొంచెం బ్రౌనిష్గా ఉంటాయి కాబట్టి మనకు వేగిని అని ఎట్లా తెలుస్తుందంటే కొంచెం అవి లావుగా అయ్యి పండులాగా ఇట్లా మంచిగా అనిపిస్తుంది అనమాట. మనకి వెంటనే అర్థమైపోతుంది అవి ఫ్రై అయినవి. ఒక 2-3 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోండి, చిన్న మంట మీద ఫ్రై చేసుకోండి, చాలా బాగా వేగిపోతాయండి. సో ఇట్లా మూత పెట్టి వేయించుకోండి, ఎందుకంటే పైకి లేసి అనమాట మీకు కనిపిస్తున్నట్టుగా వేడి పెట్టినప్పుడు ఏంటంటే మనకి నువ్వులు కానీ ఇవి కానీ చిట్రం ఉంటాయి కదండి. సో అలా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అట్లా ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి. సో అదే బాండీలోకి ఇప్పుడు ఇక్కడ నేను నువ్వులు తీసుకుంటున్నాను. నువ్వులు కూడా సేమ్ అండి, మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఎంత చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటామో అంత మంచిగా ఉంటుందన్నమాట పొడి అనేది. సో ఉట్టిగా తింటే కూడా పొడి ఒక చెంచా తీసుకొని పొడి ఉట్టి తింటే కూడా ఎంతో టేస్టీగా ఉంటుందండి, పుల్లగా కారంగా. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నువ్వులు కూడా ఫ్రై అయిపోయినాయి అన్నమాట. సో ఆ నువ్వులను కూడా మనము ముందుగా అవిసె గింజలు ఫ్రై చేసాం కదా, దానిలోనే వేసేసుకుంటున్నాను ఇలా. సో అదే బాండిలోకి ఎండుమిర్చి అనేది ఒక 10-20 వరకు వేసుకున్నాను నేను. ఒకవేళ చిన్నపిల్లలకి కనుక పెట్టినట్టయితే కొంచెం స్పైసీ అనేది తక్కువ వేసుకోండి. సో పెద్దవాళ్ళకి అయితే పర్లేదండి, స్పైసీగా బాగుంటుంది. సో ఇలా ఎండుమిర్చి అనేది బాగా ఫ్రై చేసేసుకొని వీటిని కూడా సేమ్ మనం నువ్వులు అవిసె గింజల దాంట్లో వేసేయాలన్నమాట. సో ఇందులోకే కరివేపాకు అండి. కరివేపాకు అనేది చాలా హెల్దీ, చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఇందులోకి కరివేపాకును కూడా బాగా ఫ్రై చేయాలి, ఎందుకంటే అందులో తేమ ఉండి పచ్చిగా ఉంటుంది కదా ఆకు అనేది. ఫస్ట్ ఏంటంటే కరివేపాకు తెచ్చినప్పుడే నీట్గా శుభ్రంగా కడుక్కొని కొద్దిసేపు ఎండకి అలా పెట్టేసి నీళ్ళంతా పోయేంత వరకు తీసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోండి కరివేపాకుని. ఇట్లా కరివేపాకుని ఎలా ఫ్రై చేసుకోవాలంటే మనం చేతితో మెదిపితే అదంతా సూర అయిపోవాలన్నమాట. సో ఇక్కడ అలా ఫ్రై చేసేసుకొని కరివేపాకుని ముందుగా మనం సిద్ధం చేసుకున్న నువ్వులు, అవిసె గింజలు, ఎండుమిర్చి దాంట్లో వేసేస్తున్నాను. సో ఇక్కడ ఈ 4టిని తీసుకొని చల్లారేంత వరకు ఒక పక్కకు పెట్టేసుకోండి. సో ఇక్కడ మీకు నల్ల కనిపిస్తుందని మాడిపోయిందని కాదండి. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువసేపు చూడండి, కరివేపాకు కూడా ఇట్లా నలిస్తే ఇలా మెదిపోవాలన్నమాట. సో అలాగైతేనే బాగుంటుంది ఈ పొడి అనేది. సో అది కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి ఫస్ట్ ఏంటంటే ఎండుమిర్చి, కరివేపాకుని ఇలా ఫస్ట్ ఒక 2 చుట్లు తిప్పండి మిక్సీలో వేసి. సో తిప్పడం వల్ల ఏంటంటే మనం అవిసె గింజలు కానీ నువ్వులు వేస్తే ఏంటంటే కొద్దిగా నూనె ఉంటుంది కదా అందులో, అది వేసినప్పుడు ఇవన్నీ నలగవు, అవి కొంచెం ఇట్లా అయిపోతాయి అన్నమాట. సో అందుకని ఫస్ట్ ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఒక 2 చుట్లు తిప్పిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నువ్వులు, అవిసె గింజలు వేసి మరి ఒక్కసారి తిప్పాలన్నమాట. సో అంతకన్నా ముందు ఏంటంటే నువ్వులు, అవిసె గింజలు వేశాక ఇందులోకి ఒక నిమ్మకాయ బద్దంతా చింతపండు వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, పుల్లగా బాగుంటుంది అనమాట. చింతపండు వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. సో ఉప్పు వేసుకున్న తర్వాత మిక్సీకి మూత పెట్టేసి ఒక 2 చుట్లు తిప్పామంటే చాలా టేస్టీగా అవిసె గింజల పొడి అనేది రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీగా ఉంటుంది. సో ఇది అండి అవిసె గింజల పొడి. మరిన్ని వీడియోస్తో ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.